ప్రెజెంట్ ఇండియాలో ఆన్లైన్ షాపింగ్ చేయడానికి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, మీషో ఎట్సెట్రా. కానీ మనం ఒక 10 years వెనక్కి వెళ్తే, అంటే ఎగ్జాక్ట్గా 2014 టైంకి ఇండియన్ ఈ కామర్స్ మార్కెట్ని మేజర్గా 2 కంపెనీలు మాత్రమే డామినేట్ చేసేవి. అవే ఫ్లిప్కార్ట్ అండ్ స్నాప్డీల్. అప్పటికే అమెజాన్ కంపెనీ ఇండియాలో ఎంటర్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఇండియన్ మార్కెట్లో ఇమీడియట్గా సక్సెస్ అవ్వలేదు. స్నాప్డీల్ కంపెనీ ఇండియాలో ఎంత వేగంగా ఎదిగిందంటే, ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు ఇండియన్ ఈ కామర్స్ బిజినెస్లో దాదాపు 26% మార్కెట్ షేర్ని క్రాక్ చేసి సేల్స్ పరంగా దేశంలోనే సెకండ్ లార్జెస్ట్ కంపెనీగా నిలిచారు. కానీ కట్ చేస్తే ఈ రోజు అదే స్నాప్డీల్ కంపెనీ ఆన్లైన్లో ఎక్కడా కనిపించడం లేదు. సో అసలు ఈ కంపెనీ ఫెయిల్ అవడానికి కారణం ఏంటి? స్నాప్డీల్ మార్కెట్ని అమెజాన్ ఎలా గ్రాప్ చేసింది? ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ని బిల్డ్ చేయడం ఎంత ముఖ్యమో, దాని లెగసీని కంటిన్యూ చేయడం కూడా అంతే ముఖ్యం. కానీ స్నాప్డీల్ చేసిన కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కస్టమర్స్తో నమ్మకంతో పాటు కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ని కోల్పోయి ఈ కంపెనీ ఈ రోజు ఇండియన్ ఈ కామర్స్ మార్కెట్లో కనిపించకుండా పోయింది. సో అసలు స్నాప్డీల్ కంపెనీ యొక్క రైజ్ అండ్ ఫాల్ స్టోరీ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. స్నాప్డీల్ కంపెనీని స్థాపించింది కునాల్ బహల్ అండ్ రోహిత్ బన్సల్. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండ్స్. కునాల్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో సిస్టమ్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తే, రోహిత్ బన్సల్ ఐఐటి ఢిల్లీలో బీటెక్ కంప్లీట్ చేశారు. మొదట్లో వీళ్ళిద్దరూ డిఫరెంట్ ఫీల్డ్స్లో జాబ్ చేసేవారు. కానీ వీళ్ళిద్దరికీ కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ లేక సొంతంగా ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈ ప్రాసెస్లో వీళ్ళకి చాలా బిజినెస్ ఐడియాస్ వచ్చాయి. అందులో ఒకటే కూపన్ బిజినెస్. ప్రెజెంట్ మనలో చాలా మందికి కూపన్ బిజినెస్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు. బికాస్ ప్రెజెంట్ మనం ఆన్లైన్లో షాపింగ్ చేసినా, ఆఫ్లైన్లో షాపింగ్ చేసినా మనకి కావాల్సిన డిస్కౌంట్స్ కోసం అవసరమైన కూపన్స్ని ఆయా కంపెనీలే డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నాయి, అవునా? కానీ ఒక 10 ఏళ్ల నుండి 15 ఏళ్ల వెనక్కి వెళ్తే ఆన్లైన్ బిజినెస్లు కానీ, ఆఫ్లైన్ బిజినెస్లు కానీ ఎలా పనిచేసేవి కాదు. చాలా కంపెనీలు వాళ్ళ ప్రొడక్ట్స్ మీద డిస్కౌంట్స్ ఇవ్వాలంటే కూపన్స్ బిజినెస్ చేసే కంపెనీలతో కొలాబరేట్ అయ్యి డిస్కౌంట్స్ని ప్రొవైడ్ చేసేవి. కూపన్ బిజినెస్ చేసే కంపెనీలు కస్టమర్స్కి డైరెక్ట్గా వాళ్ళ కూపన్స్ని సెల్ చేసి డబ్బులు సంపాదించేవి. ఈ కూపన్స్ని యూజ్ చేసి కస్టమర్స్ వాళ్ళు కొనుక్కోవాలనుకునే ప్రొడక్ట్స్ మీద డిస్కౌంట్స్ని పొందేవారు. సో ఈ కూపన్ బిజినెస్ ఎలా పనిచేస్తుందో అర్థమైంది కదా. 2010లో కునాల్ అండ్ రోహిత్ మనీ సేవర్ అనే పేరుతో కూపన్ బిజినెస్ చేసే ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. స్లోగా వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఢిల్లీలో ఉన్న ఎన్నో రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్ అండ్ షాపింగ్ మాల్స్ వీళ్ళ కూపన్స్ ద్వారా కస్టమర్స్కి డిస్కౌంట్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎంతలా అంటే బిజినెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 3 monthsలోనే వీళ్ళు సుమారు 15,000 కూపన్స్ని అమ్మగలిగారు. మొదట్లో వీళ్ళ బిజినెస్ని కేవలం ఆఫ్లైన్లో మాత్రమే చేసేవారు. అంటే ఫిజికల్ కూపన్స్ని డైరెక్ట్గా కస్టమర్స్కి అమ్మి బిజినెస్ చేసేవారు. కానీ ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. అదేంటంటే 2010 టైంకి ఇండియాలో ఈ కామర్స్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. అంటే ఫ్లిప్కార్ట్, జొమాటో అండ్ మింత్రా లాంటి చాలా కంపెనీలు ఆన్లైన్ ద్వారా కస్టమర్స్కి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని అమ్ముతూ బిజినెస్ చేస్తున్నాయి. అండ్ ఈ కంపెనీలు చాలా స్పీడ్గా గ్రో అవుతున్నాయి కూడా. సో మనీ సేవర్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి బిజినెస్ చేస్తున్న చాలా మంది మర్చెంట్స్ అండ్ బిజినెస్ మ్యాన్స్ ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీలు వేగంగా ఎదగడాన్ని గమనించి కునాల్ అండ్ రోహిత్కి వాళ్ళ కూపన్ బిజినెస్ని కేవలం ఆఫ్లైన్లో మాత్రమే కాకుండా ఆన్లైన్కి కూడా ఎక్స్పాండ్ చేయమని సజెస్ట్ చేశారు. అండ్ ఈ ఆలోచన నుండి పుట్టిందే స్నాప్డీల్. 2011లో కునాల్ అండ్ రోహిత్ వాళ్ళ మనీ సేవర్ కంపెనీ నేమ్ని స్నాప్డీల్గా మార్చి వాళ్ళ కూపన్ బిజినెస్ని ఆఫ్లైన్ నుండి ఆన్లైన్కి ఎక్స్పాండ్ చేశారు. దట్స్ ఇట్. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లోనే స్నాప్డీల్ కంపెనీ ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఈ కామర్స్ కంపెనీగా మారిపోయింది. ఎలా అంటే ఆల్రెడీ స్నాప్డీల్ కంపెనీ ఎంతో మంది మర్చెంట్స్తో కొలాబరేట్ అయి పనిచేయడం వల్ల వాళ్ళు ఆన్లైన్ కూపన్ బిజినెస్లో కూడా చాలా వేగంగా ఎదిగారు. బట్ ఇక్కడే ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. 2010 టైంకి ఇండియాలో ఫ్లిప్కార్ట్ ఒక్కటే అతిపెద్ద ఆన్లైన్ ఈ కామర్స్ బ్రాండ్. అప్పటికి అమెజాన్ ఇంకా ఇండియాలో అడుగుపెట్టలేదు. మింత్రా లాంటి కంపెనీలు ఉన్నా వాటికి పెద్దగా మార్కెట్ షేర్ లేదు. సో ఇది గమనించిన కునాల్ అండ్ రోహిత్కి ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే ఎలాగో మన చేతిలో ఆన్లైన్లో ప్రొడక్ట్స్ అమ్మే కొన్ని వేల మంది మర్చెంట్స్ ఉన్నారు. సో మనం వాళ్ళ ప్రొడక్ట్స్కి డిస్కౌంట్స్ ఇచ్చే కూపన్స్ని అమ్మడం దగ్గర మాత్రమే ఆగిపోకుండా డైరెక్ట్గా వాళ్ళ ప్రొడక్ట్స్ని కూడా అమ్మగలిగే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తే అది ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీకి ఒక మంచి కాంపిటీటర్గా మారుతుంది. సో దిస్ ఈస్ ద ప్లాన్. అండ్ ఈ ప్లాన్ని బలంగా నమ్మింది కేవలం స్నాప్డీల్ ఫౌండర్స్ అయిన కునాల్ అండ్ రోహిత్ మాత్రమే కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది బిజినెస్ మ్యాన్స్ అండ్ వెంచర్ క్యాపిటలిస్టులు ఈ స్నాప్డీల్ బిజినెస్ మోడల్ని నమ్మి ఈ కంపెనీలో వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. లైక్ బ్లాక్ రాక్, ఈబే, రతన్ టాటా, సాఫ్ట్ బ్యాంక్, అలీబాబా గ్రూప్,
ఫాక్స్కాన్ టెక్నాలజీస్, నెక్సస్ వెంచర్స్ ఎట్సెట్రా. ఇంతమంది ఈ బిజినెస్లో డబ్బు ఇన్వెస్ట్ చేశారంటే ఒకసారి మీరే ఆలోచించండి. 2010 టైంకి ఇండియన్ ఈ కామర్స్ బిజినెస్కి ఎంత పొటెన్షియాలిటీ ఉందో. అయితే మరి ఈ నమ్మకాన్ని స్నాప్డీల్ కంపెనీ నిలబెట్టుకుందా అంటే నో. స్నాప్డీల్ కంపెనీ ఒక గోల్డ్ మైన్ లాంటి బిజినెస్ని పోగొట్టుకుని తన మార్కెట్ షేర్ని చేతులారా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ కంపెనీలకి ఇచ్చేసింది. దీనికి రీజన్ ఏంటో చెప్తా చూడండి. ఇన్వెస్టర్స్ డబ్బులు పెట్టుబడి పెట్టాక కొనాల్ అండ్ రోహిత్ స్నాప్డీల్ని ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్గా మార్చి కస్టమర్స్కి ఆన్లైన్ ద్వారా ప్రొడక్ట్స్ని అమ్మడం స్టార్ట్ చేశారు. అయితే మొదట్లో స్నాప్డీల్ కంపెనీ బిజినెస్ చాలా బాగా నడిచేది. 2011 టైంకి ఇండియన్ ఈ కామర్స్ బిజినెస్లో కేవలం 2% మార్కెట్ షేర్తో స్టార్ట్ అయిన స్నాప్డీల్ నెక్స్ట్ 5 ఇయర్స్లో దాదాపు 25% మార్కెట్ షేర్ని సంపాదించి ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్గా మారింది. బిజినెస్ బాగా రన్ అవుతుంది, కంపెనీ కూడా బాగా గ్రో అవుతుంది. ఫ్లిప్కార్ట్కి ఒక బలమైన కాంపిటీటర్గా స్నాప్డీల్ ఇండియాలో మంచి పేరు సంపాదించుకుంది. అయితే అంతా బాగుంది అనుకునే టైంలో అప్పటికే ప్రపంచాన్ని ఏలుతున్న అమెజాన్ కంపెనీ ఇండియన్ ఈ కామర్స్ బిజినెస్లో అడుగుపెట్టింది. అమెజాన్ ఇండియాలో ఎంటర్ అయిన వెంటనే వాళ్ళు సక్సెస్ అవ్వలేదు. బికాస్ ఏ ఫారెన్ కంపెనీ అయినా ఇండియాలో సక్సెస్ అవ్వాలంటే ముందు వాళ్ళు ఇండియన్ కస్టమర్స్ యొక్క మైండ్ సెట్ని స్టడీ చేసి దానికి తగ్గట్టుగా బిజినెస్ చేయాలి. సో అమెజాన్ కంపెనీ 2013లో ఇండియన్ మార్కెట్లో అడుగు పెట్టినప్పటికీ వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా ఇక్కడ సక్సెస్ అవ్వలేదు. కానీ వాళ్ళు స్లోగా ఇండియన్ మార్కెట్ని క్రాక్ చేసి వాళ్ళ దగ్గరున్న స్ట్రాంగ్ లాజిస్టిక్ నెట్వర్క్తో ఫాస్ట్ అండ్ క్వాలిటీ సర్వీసెస్ని అందిస్తూ స్లోగా ఇండియన్ కస్టమర్స్లో అమెజాన్ కంపెనీ నమ్మకాన్ని సంపాదించింది. మరోవైపు మనం స్నాప్డీల్ కంపెనీని గమనిస్తే అమెజాన్ గ్రో అవుతున్న టైంలో స్నాప్డీల్ స్లోగా పతనం అవడం స్టార్ట్ అయింది. నిజానికి దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ మెయిన్ రీజన్స్ ఏంటో చెప్తా చూడండి. రీజన్ నెంబర్ 1, ఇంప్రాపర్ యాక్విజిషన్స్. అంటే జనరల్గా ఏ కంపెనీ అయినా ఒక బిజినెస్లో సక్సెస్ అయ్యాక ఆ బిజినెస్లో కాంపిటీషన్ లేకుండా చేసుకోవడానికో లేదా ఇంకా వేగంగా ఎక్స్పాండ్ అవ్వడానికో చాలా కంపెనీలు తన కాంపిటీటర్ కంపెనీలని కొనేస్తాయి. ఇది ప్రతి ఫీల్డ్లో జరుగుతూనే ఉంటుంది. అయితే ఇలా కంపెనీలని కొనేటప్పుడు మేజర్గా 2 విషయాలు గమనించాలి. ఒకటి, మనం కొంటున్న కంపెనీ ఆల్రెడీ మనం వర్క్ చేస్తున్న ఫీల్డ్లో వర్క్ చేస్తుందా లేదా. 2, ఒకవేళ వేరే ఫీల్డ్లో వర్క్ చేసే కంపెనీ అయితే అసలు ఆ ఫీల్డ్ లేదా బిజినెస్లో మనకి నాలెడ్జ్ ఉందా లేదా. ఈ 2 పాయింట్స్లో క్లారిటీ లేకుండా మ్యాక్సిమం ఏ కంపెనీ కూడా వేరే కంపెనీని కొనుగోలు చేయదు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 2010 నుండి 2016 మధ్యలో స్నాప్డీల్ కంపెనీ డిఫరెంట్ సెక్టార్స్లో బిజినెస్ చేస్తున్న దాదాపు 15 కంపెనీలని టేక్ ఓవర్ చేసింది. కానీ వీటిలో ఏ ఒక్క కంపెనీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వలేదు. స్నాప్డీల్కి ₹1 కూడా లాభాన్ని తీసుకురాలేదు. టోటల్ లాస్. మరోవైపు మనం ఫ్లిప్కార్ట్ కంపెనీ యొక్క యాక్విజిషన్స్ని గమనిస్తే ఈ కంపెనీ చాలా తెలివిగా వాళ్ళు బిజినెస్ చేస్తున్న ఫీల్డ్లో ఉన్న చిన్న చిన్న కంపెనీలని కొనేసి సక్సెస్ఫుల్గా వాళ్ళ మార్కెట్ని ఎక్స్పాండ్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మింత్రా, జబాంగ్, ఈబే, వాల్మార్ట్ ఇండియా, ఫోన్పే ఇలాంటి ఎన్నో ఫేమస్ కంపెనీలని ఇనిషియల్ స్టేజ్లోనే ఫ్లిప్కార్ట్ కొనేసి ఈరోజు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సక్సెస్ఫుల్ బిజినెస్ని బిల్డ్ చేయడం ఎంత ముఖ్యమో ఫ్యూచర్లో గ్రో అయ్యే స్కోప్ ఉన్న కంపెనీలని ముందుగానే గుర్తించి వాటిని చిన్న స్థాయిలో ఉన్నప్పుడే కొనేసి తమలో కలిపేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆ పని ఫ్లిప్కార్ట్ కరెక్ట్గా చేసింది. రీజన్ నెంబర్ 2, ల్యాక్ ఆఫ్ యూఎస్పీ. యూఎస్పీ అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్. ఏ కంపెనీ అయినా కస్టమర్స్లో గుర్తింపు తెచ్చుకుని ఎక్కువ రోజులు రన్ అవ్వాలంటే ముందు వాళ్ళ బిజినెస్కి ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ లేదా యూఎస్పీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ రోల్స్ రాయ్స్ అనే కంపెనీ కేవలం లగ్జరీ కార్స్ మాత్రమే తయారు చేస్తుంది, అది వాళ్ళ యూఎస్పీ. అలాగే మారుతి సుజుకి అఫోర్డబుల్ కార్స్ని మాత్రమే తయారు చేస్తుంది, అది వాళ్ళ యూఎస్పీ. కస్టమర్స్ ఈ కంపెనీలని ఇలాగే గుర్తుపెట్టుకుంటారు. సో యూఎస్పీ అంటే ఏంటో అర్థమైంది కదా. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే ఫ్లిప్కార్ట్ కంపెనీ ఇండియాలో సక్సెస్ అవ్వడానికి వాళ్ళు మెయిన్గా ఫ్యాషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీద ఫోకస్ చేశారు అండ్ సక్సెస్ అయ్యారు కూడా. సేమ్ అలాగే అమెజాన్ కంపెనీ కూడా ముందు వాళ్ళ ప్రైమ్ మెంబర్షిప్ని కస్టమర్స్కి అమ్మడం మీద ఫోకస్ చేసి నెక్స్ట్ ప్రైమ్ మెంబర్స్ని అమెజాన్ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని యూజ్ చేసేలా చేసింది. ఇది ఆ కంపెనీ యొక్క యూఎస్పీ. కానీ స్నాప్డీల్ కంపెనీ ఇలా ఒక యూఎస్పీని బిల్డ్ చేసుకోవడంలో ఫెయిల్ అయింది. 2010లో డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ మీద ఫోకస్ చేస్తూ స్టార్ట్ అయిన స్నాప్డీల్ నెక్స్ట్ 10 ఇయర్స్ పాటు అంటే 2020 వచ్చే వరకు కూడా దాదాపు అదే స్ట్రాటజీని ఫాలో అయింది. కానీ ఏ కంపెనీ అయినా కేవలం డిస్కౌంట్స్ మీదే ఫోకస్ చేసి ఎక్కువ రోజులు రన్ అవ్వలేదు. పైగా అది నష్టాల్లోకి వెళ్ళడానికి దారి తీస్తుంది. అండ్ స్నాప్డీల్లో కూడా అదే జరిగింది. రోజులు గడిచే కొద్దీ ఈ కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోయింది. రీజన్ నెంబర్ 3, ఇంప్రాపర్ మేనేజ్మెంట్.
ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్తో పోలిస్తే స్నాప్డీల్ కంపెనీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీద కానీ క్వాలిటీ సర్వీసెస్ మీద కానీ ఎక్కువగా ఫోకస్ చేసేది కాదు. దీనికి ఇంటర్నెట్లో 1-2 కాదు, కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సేల్ టైంలో కస్టమర్స్ మొబైల్ ఫోన్స్ లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని ఆర్డర్ చేస్తే వాళ్ళకి ఒరిజినల్ ప్రొడక్ట్ ప్లేస్లో ఇటుకలు, రాళ్ళు, అలాగే చెక్క ముక్కలు డెలివరీ అయ్యేవి. కొంతమంది వీటిని సోషల్ మీడియాలో షేర్ చేసి ఊరుకుంటే మరికొంతమంది లీగల్ యాక్షన్స్ కూడా తీసుకున్నారు. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మహారాష్ట్రలో ఉన్న ఒక కాంగ్రెస్ లీడర్ స్నాప్డీల్ నుండి వుడ్లాండ్ కంపెనీ బెల్ట్ని ఆర్డర్ చేస్తే ఆయనకు ఒక ఫేక్ ప్రోడక్ట్ని డెలివరీ చేశారు. అది ఫేక్ అని కన్ఫర్మ్ అయ్యాక ఆ వ్యక్తి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్నాప్డీల్ కంపెనీ ఫౌండర్స్ అయిన కునాల్ అండ్ రోహిత్ బన్సాల్ మీద చీటింగ్ కేసు ఫైల్ చేశారు. కేవలం ఫేక్ ప్రొడక్ట్స్ మాత్రమే కాదు, ఈవెన్ స్నాప్డీల్లో ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ కూడా టైంకి డెలివరీ అయ్యేది కాదు. సో ఇలాంటి మల్టిపుల్ రీజన్స్ వల్ల స్నాప్డీల్ కంపెనీ స్లోగా వాళ్ళ కస్టమర్ బేస్ని ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ కంపెనీలకి కోల్పోయింది. ఇండియన్ కస్టమర్ మైండ్ సెట్ని బాగా అర్థం చేసుకున్న అమెజాన్ కంపెనీ స్నాప్డీల్ని క్రాస్ చేసి ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఈ కామర్స్ కంపెనీగా మారిపోయింది. మరోవైపు 2016లో $6.5 బిలియన్ వాల్యుయేషన్తో ఉన్న స్నాప్డీల్ స్లోగా వాళ్ళ మార్కెట్ షేర్ని కోల్పోయి $800 మిలియన్ వాల్యుయేషన్కి పడిపోయింది. అంతేకాదు 2017లో ఈ కంపెనీకి వస్తున్న నష్టాలని చూసి దీన్ని ఫ్లిప్కార్ట్లో కలిపేయడానికి కూడా ట్రై చేశారు, కానీ అది జరగలేదు. సో ఫైనలీ ఈ కేస్ స్టడీలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ స్నాప్డీల్ కంపెనీ గనుక ప్రాపర్గా లాజిస్టిక్ నెట్వర్క్ మీద అలాగే కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీద ఫోకస్ చేసి ఇండియన్ మార్కెట్లో ఒక యూనిక్ బ్రాండ్ ఐడెంటిటీని సంపాదించి ఉంటే అమెజాన్ లాంటి బడా కంపెనీతో పోటీ పడలేకపోయినా కూడా ఇండియన్ మార్కెట్లో టాప్ 4 లిస్ట్లో ఏదో ఒక పొజిషన్లో ఖచ్చితంగా ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ స్నాప్డీల్ కంపెనీలో అది జరగలేదు. అందుకే ప్రెజెంట్ ఈ కంపెనీ ఇండియన్ ఈ కామర్స్ బిజినెస్లో పెద్దగా కనిపించడం లేదు. అర్థమైందా? సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.